ఆ చిత్రం శ్రీకృష్ణ అవతారం. ఇందులో నారదుడి వేషానికి మొదట కాంతారావుని బుక్ చేశారు నిర్మాత అట్లూరి పుండరీకాక్షయ్య. రేట్లు డేట్లు మాట్లాడుకున్నారు కూడా. షూటింగ్ రోజున కారు పంపిస్తే తనకు కడుపు నొప్పిగా ఉందని, తరువాత వస్తానని చెప్పి కారు తిప్పి పంపించేశారు కాంతారావు. సరే అయినా సరే ఆయన వర్క్ మధ్యాహ్నం నుండి ప్లాన్ చేశారు. అప్పుడు కారు పంపిస్తే రహస్య షూటింగ్ కోసం హైదరాబాద్ వెళ్లిపోయారని ఇంట్లో చెప్పారు. అది విని అందరూ షాక్ అయ్యారు. ఆ రోజు రామారావు గారికి వర్క్ లేదు. షూటింగ్ కు ప్యాకప్ చెప్పి ఆయన ఇంటికి వెళ్లారు అట్లూరి పుండరీకాక్షయ్య. విషయం వినగానే రామారావు గారు కూడా షాక్ అయ్యారు. కాంతారావు ఇలా చేస్తాడా అని ఎంతో బాధపడ్డారు. అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని కాంతారావును తీసేసి శోభన్ బాబుని ఎన్నుకున్నారు. నారదుడి వేషం అనగానే ఆయన మొదట భయపడ్డా తరువాత ఆ పాత్రలో అద్భుతంగా నటించారు. ఇలా ఎన్నో సహాయాలు చేసి ఎన్నో పాత్రలు ఇచ్చి తన కెరీర్కి వెన్నుదన్నుగా నిలిచిన రామారావు కూడా షాక్ ఇచ్చే పరిస్థితి ఆ రోజు ఎలా ఉన్నదో, ఎందువల్ల చేశాడో ఇప్పటికీ మనకు రహస్యంగా ఉన్నప్పటికీ సినిమా పరిశ్రమలో రాజకీయాలు ఎలా ఉంటాయో, ఎంతో మిత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, స్నేహితులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నట్టుండి దూరం ఎలా అవుతారో చెప్పడానికి ఈ సంఘటన. అయినా రామారావు గారు అదేది మనసులో పెట్టుకోకుండా మళ్ళీ కూడా కాంతారావును అదే విధంగా అభిమానించాడు, ఆదరించాడు. సో ఫ్రెండ్స్, కాంతారావుకి రామారావు గారి స్నేహం, సత్యనారాయణకు చలపతికి రామారావుతో ఉండే స్నేహం, ఇలాంటివి ఎన్నో చెప్పుకోవచ్చు. ఎన్టీ రామారావు గురించి చెప్పాలంటే ఆయన ఎంతో మంది నటులకు జీవితాలు ఇచ్చాడు. అదేవిధంగా సినిమా పరిశ్రమలో ఎంతో మంది దర్శకుల్ని ఆదరించాడు. సో ఫ్రెండ్స్, రామారావు గారి వ్యక్తిత్వం గురించి మీరు తెలుసుకోవాలంటే ఇంకా ఎన్నో ఎన్నో విషయాలు రామారావు గురించి వికీపీడియాలో దొరుకుతాయి మనకు, చూడండి. సో ఫ్రెండ్స్, నా కథనం కానీ మీకు నచ్చినట్లయితే మా విశ్వ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్, విశ్వ రివ్యూస్.